వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నుండి బ్రహ్మచారి సినిమా రాజ విజయోత్సవ యాత్ర 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తామని డైరెక్టర్ నరసింగరావు వెల్లడి. ఈ నెల 24 తేదీ నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించబడదని తెలిపిన DIEO. పదవ తరగతి ఫలితాల్లో తమ ప్రతిభను చాటిన మెదక్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10కి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందించిన జిల్లా కలెక్టర్. బ్రహ్మచారి సినిమా విజయోత్సవ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నుండి డైరెక్టర్ నరసింగరావు ప్రారంభించారు. ముందుగా రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా బ్రహ్మచారి సినిమా నడిచే థియేటర్ల వద్ద ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ యాస భాషతో మేమిందుకు వచ్చిన ఈ సినిమాను ఎంతగానో ఆదరించి బ్రహ్మరథం పట్టినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరసింగారావు, హీరో మల్లేష్, గొడుగురాజు, అజ్జు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నేను మీ బ్రహ్మచారి. మే 10 నాడు బ్రహ్మచారి రాష్ట్రం మొత్తంలో 100 థియేటర్లు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా 2వ వారం కూడా విజయవంతంగా నడుస్తుంది. సో ఈ చిత్రానికి అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ పైన శ్రీ రాంభూపాల్ రెడ్డి గారు నిర్మాత వహించారు. అదేవిధంగా మా గురువు గారు నరసింహరావు సార్ గారు సక్సెస్ఫుల్ మీటింగ్ కోసం మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. సవ్యంగా ఆహ్వానించాము. సో ఇప్పటి నుండి ఈ విజయోత్సవ యాత్ర మా రాజన్న గుడి నుండి ప్రారంభిస్తామని మా డైరెక్టర్ సార్ ఇచ్చేశారు. సో అందరూ ఈ యొక్క విజయాన్ని మాకు అందించిన ప్రేక్షక మహాశయులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మా బ్రహ్మచారి సినిమా విజయోత్సవ యాత్ర రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ప్రారంభమైనది. ఇక్కడ మా సినిమా హీరో బ్రహ్మచారి మా గుంట మల్లేశం. ఇక్కడ మా రాజన్న మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. ఈ విజయయాత్ర ఈడికెళ్ళి మేము ఒక 10 days ప్రతి ఒక్క మన తెలంగాణ స్టేట్ ఎక్కడెక్కడైతే సెంటర్లలో మా సినిమా విజయవంతంగా ఆడుతుందో అక్కడక్కడ నిర్వహిస్తున్నాం. అక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే మన తెలంగాణ యాస భాషతో కూడుకున్న సినిమా కనుక తెలంగాణ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీన్ని అంత ఈజీగా మేము ఈ వచ్చిన అవకాశాన్ని విడుచుకోకుండా ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి మా యొక్క సినిమా విజయయాత్రని అందరికీ తెలియపరిచేలా మన విజయయాత్ర కొనసాగుతుంది. దీనికి ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ పాదాభివందనం. మమ్మల్ని ఇట్లనే ఆదరిస్తే ఇంకెన్నో మంచి చిత్రాలు ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. 10వ తరగతి ఫలితాల్లో తమ ప్రతిభను చాటిన మెదక్ జిల్లా విద్యార్థులకు అభినందన సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ పట్టణంలో హెచ్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన, అభినందన సన్మాన సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10కి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులను మెమెంటోలు సర్టిఫికెట్లతో జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సుమారు 400 మంది ఉత్తమ ఫలితాలు సాధించి మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పొజిషన్లో నిలబడటం గర్వకారణమని వివరించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల గుణాత్మకం విద్య వల్లే ఇది సాధ్యపడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, మానిటరింగ్ అధికారి సాధు సుదర్శన్, ఎంఈఓలు నీలకంఠం, బుచ్చానాయక్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జిల్లాలోని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వేదిక మీద ఉన్న డిఓ గారికి ఇతర పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ టీచర్స్. సో అది ఒక ఎత్తు అయితే చాలామంది 10/10 తీసుకొని రావడం, 9.8 తీసుకొని రావడం, 9.5 కంటే కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది, సుమారుగా 400 మంది మన జిల్లాలో ఉండడం జరిగింది. సో మీ అందరికీ కూడా మీరే కాకుండా మన జిల్లాలో ఎవరెవరైతే కష్టపడి చదివి మంచిగా పాస్ అయినారో ప్రతి ఒక్క విద్యార్థి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున పేరు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. సో ఫస్ట్ ఇచ్చేసినటువంటి హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు, ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా యొక్క బ్లెస్సింగ్. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం పిల్లలందరినీ ఫెలిసిటేషన్ చేసుకోవడమే కాబట్టి మీరు ఎంత బాగా క్రమశిక్షణతో పాటు మెలిగి మీ యొక్క ఈ నెల 24 తేదీ నుండి 30 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రథమ, ద్వితీయ పరీక్షలు జరుగుతాయని మహబూబాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి డిఐఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఈయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షల నిబంధనల మేరకు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించబడదని, అంతేకాకుండా ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మొత్తం 4679 మంది అని, జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు 16 సెంటర్లు ఉన్నాయని, పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా అధికారి డిఐఈఓ సత్యనారాయణ తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జిల్లా మహబూబాబాద్ రేపటి నుండి 24/5/2024 నుండి 31/5/2024 వరకు ఉదయము సాయంత్రము 2 పూటల అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. ఉదయము 9 గంటల నుండి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, సాయంత్రము 2:30 నుండి 5:30 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్లో సుమారు 4679 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీటిలో 3274 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 1405 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు కలరు. ఇందులో జనరల్లో ఫస్ట్ ఇయర్ జనరల్లో 2043 మంది ఉన్నారు. వొకేషనల్లో 531 మంది ఉన్నారు. బ్యాక్లాగ్ అంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ పిల్లలు 700 మంది ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో జనరల్ 1038 మంది ఉంటే వొకేషనల్లో 367 మంది ఉన్నారు. మొత్తం కలిపి సుమారు 4679 మంది. ఇది కూడా నిన్నటి వరకు ఎగ్జామినేషన్ ఫీజు 2500 తోటి పెంచారు కాబట్టి 30-40 మంది దీనికి అదనంగా యాడ్ కావచ్చు. దాదాపు సుమారు 16 సెంటర్లో మన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రతి సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మనం లైన్ డిపార్ట్మెంట్లందరితోటి సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కోఆర్డినేషన్ చేస్తూ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు, ఫర్నిచరు, వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వసతులు సమకూర్చడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఏంటంటే ఖచ్చితంగా హాల్ టికెట్స్ మాత్రం తీసుకొని వెళ్ళాలి. వితౌట్ హాల్ టికెట్, అది కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. మార్చ్ హాల్ టికెట్ చూపెట్టేస్తే అది అలౌ చేయరు. కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ మాత్రం తీసుకొని పోయి ఖచ్చితంగా నిర్ణీత సమయానికి ముందుగా అరగంట ముందుగా చేరుకొని ఎగ్జామ్స్ రాయడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాము. 1 నిమిషం నిబంధన అమల్లో ఉంది కాబట్టి వీలైనంత వరకు ముందుగా విద్యార్థులు రావాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎటువంటి ఒత్తిడికి మీరు లోను కావద్దు. ప్రశాంతంగా మీరు ఎగ్జామ్స్ రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పేపర్స్లో ఏమైనా తేడా వచ్చినా వెంటనే సంబంధిత ఇన్విజిలేటర్ను సంప్రదించి ఆ పేపర్కి సంబంధించిన క్లారిఫై చేసుకోండి. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మా అధికారుల దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. మీరు ఎటువంటి వీటి గురించి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయనో లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిన
వైరల్ అవుతున్న యూట్యూబ్లో వచ్చిన వాటిని నమ్మకండి. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ రాయడం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి యాంకర్ హత్య కేసులో మిస్టరీ వీడింది. మెట్పల్లి పట్టణానికి చెందిన సింగం మమత ఈ నెల 20వ తేదీన అర్ధరాత్రి హత్య చేసిన 29 సంవత్సరాల అబ్దుల్ అబ్సర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగం మమత కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా మమతతో అబ్దుల్ అబ్సర్ అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఇరువురి మధ్య జరిగిన గొడవలో మమత గొంతులో కడుపులో కత్తితో పొడిచి హత్య చేశాడు. తేదీ 25/5/2024 రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో మెట్టిపల్లి పట్టణంలో సాయిరాం కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అఫ్సర్ 29 సంవత్సరాల వ్యక్తి మెట్టిపల్లి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధంతో నడిపేవాడు. ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుని చున్నీ మరియు కేబుల్ వైర్తో గొంతులుమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపవేయడం జరిగింది. తదుపరి నేరస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైంది. మృతురాలు సింగం మమత యొక్క భర్త 10 సంవత్సరాలుగా బతుకు నిమిత్తం గల్ఫ్కు వెళ్ళినాడు. తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకుని 4 సంవత్సరాల క్రితం విడాకులు చేసుకుని మరలా మరొక వివాహం చేసుకుని దుబాయ్ వెళ్ళినాడు. తదుపరి సింగం మమత నేరస్తుడు అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. తన భార్యతో తరచుగా గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ 25/24 రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది. 25/24 రోజున అర్ధరాత్రి కోపంతో సింగమమత మృతురాలిని గొంతులుమి మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు. తదుపరి మృతురాలి యొక్క కొడుకు అయిన సింగం గ్రహీత 21 సంవత్సరాల నతులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం టౌన్లో దర్జాగా కబ్జా చేసిన అక్రమ కట్టడాన్ని పోలీసుల సహకారంతో కోరుట్ల మున్సిపల్ అధికారులు కూల్చివేసినారు. బెల్లాల శివరంజని రెడ్డి భర్త బెల్లాల చంద్రశేఖర్ రెడ్డి 2017లో కోరుట్ల మెట్పల్లి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నెంబరు 796/E గల 2904 చదరపు గజాల భూమిని బలిజ రాజీరెడ్డి దగ్గర కొనుగోలు చేశారు. అయితే ఇలియాస్ కాలిన్ అండ్ సైన్స్ వాళ్ళు బెల్లాల చంద్రశేఖర్ చనిపోయిన తర్వాత 2018లో డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేశారు. పలుమార్లు వారిని సంప్రదించక మహిళ అని చూడకుండా నానా దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారని బెల్లాల శివరంజని రెడ్డి ఆరోపించారు. కబ్జాకు గురైన స్థలంలో వారు నిర్మాణం చేపట్టగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ని పోలీసు వారిని సంప్రదించగా డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. ఇలియాస్ కాలిక్లు మహిళను చూడకుండా చంపుతామని బెదిరించడం జరిగిందని రక్షణ కల్పించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ పోలీసులను ఆమె కోరారు. భూమి తీసుకున్నారు, దొంగ భూమి కాదు, అవి కాదు కదా, వాళ్ళు దొంగలంతా అది
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివారులో ఉన్న చెరువులో 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ అనుమతి తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పర్లను ఏర్పరచుకోవాల్సిన బ్రిక్ కంపెనీ వారి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు. 15 రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయల లబ్ధి పొందుతున్నారు. మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని తరలిస్తున్నారు. అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారంతో భారీ యంత్రాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది పర్మిషన్ లేనది అయితే ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్ అండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు
కట్టినట్టుగా ఇక్కడ చాలాన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో. పర్టికులర్గా ఇన్ని వెహికల్స్ అండి 2000 మెట్రిక్ టన్స్. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఒక్క నిబంధన కూడా లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నుండి బ్రహ్మచారి సినిమా రాజ విజయోత్సవ యాత్ర 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తామని డైరెక్టర్ నరసింగరావు వెల్లడి. ఈ నెల 24 తేదీ నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించబడదని తెలిపిన డిఐఈఓ. పదవ తరగతి ఫలితాల్లో తమ ప్రతిభను చాటిన మెదక్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.